ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునుపుటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజలను తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఇర్మియా భక్తుడు మనం చూస్తే ఈ ఇర్మియా అంటే అసలు ఏంటి అని అంటే, ఇర్మియా అంటే యెహోవా స్థిరపరుస్తాడు లేక ఘనపరుస్తాడు ప్రియులరా అని అర్థం. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తే ఈ ఇర్మియా యాజకుడుగా ఉండేవాడు. అతడు పరిపాలన కాలంలో క్రీస్తు పూర్వం 626 తన 20వ ఏట నుండి ఆత్మ సంబంధమైన సేవను ఆరంభించి ఆ సేవ 40 ఏళ్ళు కొనసాగిస్తూ వచ్చాడు. అతడు కొంత సంపద గలవాడుగా కనబడుతున్నాడు. స్వభావ సిద్ధంగా అతడు మర్యాదస్తుడును, దయా సానుభూతి లక్షణాలు గలవాడును. అయినా దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించమన్నప్పుడు ఇర్మియా అతడు చాలా ధైర్యంగా ఆ పని చేశాడు. ఇలా చేసినందుకు అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయ్యాడు. మనుషులకు నచ్చని ప్రవక్త అయినా కానీ దేవునికి మాత్రం ప్రియమైన వాడుగా ఆ దేశ ప్రజలంతా అతన్ని ద్వారా వచ్చిన దేవుని సందేశాన్ని నిరాకరించారు కనుక అతనికి విలపించే ప్రవక్త అనే పేరుకు రావటం వింత లేదు. ప్రియులరా, అందుకనే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూసినట్లయితే ఆయన స్థిరపరుస్తాడు అన్నటువంటి చూస్తాము. అసలు ఈ 33వ అధ్యాయము 1 నుంచి చివరి 33వ అధ్యాయంలో 1వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా ప్రియులారా మనం గమనిస్తే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం గమనిస్తే ఈ 1 నుంచి 33వ అధ్యాయము ప్రియులారా 26 వచనాలు ఉంటాయి. అయితే ఈ అధ్యాయం అంతట్లో ఇశ్రాయేలు భవిష్యత్తులో రానున్న దీవెనలు అంటే 11వ వచనంలో ఎలాగుందంటే వారి పరిస్థితి ప్రియులారా మనం చదువుకున్నాం.
ఎలాగుందంట, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు, కనుక నివాస యోగ్యంగా లేదు. అందరూ కూడా అక్కడ నివసించే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు భవిష్యత్తులో రానున్న దీవెనలు ఈ అధ్యాయంలో మనం ఈ వచనం ద్వారా మనం ధ్యానిస్తే దేవుడు చూపెడతాడు. చూడండి ప్రియమైన వాళ్ళని మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే 11వ వచనంలో 33వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 33:11లో గమనించినట్లయితే చూడండి, ఇక్కడ దేవుని యొక్క సత్యమైన ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా యెహోవా మంచివాడు అని మనం చూసాం. ఆయన దయగలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది అని కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ మనం ఈ దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే ఆయన దయ, ఆయన కృప ఎంతగా తన ప్రజల పట్ల ఉన్నాయో అన్నటువంటి మాట మనము కీర్తనల గ్రంథంలో 136వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కూడా మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు ఈ 11వ వచనములో రాసినటువంటి సత్యమంతా, సారాంశమంతా కూడా 136వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చదివితే దేవుడు చక్కగా మరి తన ప్రజల పట్ల ఎంత మంచి గలవాడో, ఎంత దయగలవాడో, దేవుని అనుగ్రహము శాశ్వతంగా ఉంటుందో, గనుక యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మునుపుటి క్షేమస్థితి కంటే నేను ఈ దేశాన్ని క్షేమాన్ని ఇస్తాను, ఇది యెహోవా వాక్కు అని ఈ 11వ వచనంలో చివరి భాగంలో కూడా మనం చూస్తాం. చూడండి 136వ కీర్తనలో ప్రియులారా గమనిస్తే మనం ఆయన తన ప్రజల పట్ల దయగల వాడుగా ఉన్నాడు. చూడండి మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియమైన వాళ్ళారా, ఆయన తన ప్రజల పట్ల దయగలవాడుగా ఉండటము అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, తన ప్రజల పట్ల కృప కలిగినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. అందుకనే 2వ భాగం 36వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన కృప నిరంతరము ఉండును. చూసారా, దేవుని యొక్క కృప తన ప్రజలను ఎప్పుడు విడిచిపోదు అన్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. ఆయన కృప నిరంతరముండును. కనుక తన ప్రజల పట్ల ఏదైతే చెప్పాడో యెహోవా మంచివాడని, ఆ మంచితనాన్నంతటినీ తన ప్రజల పట్ల చూపించినాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియమైన వాళ్ళ 2 నుంచి 3 వచనాల్లో కూడా మనం గమనిస్తే 2 నుంచి 3 వచనాల్లో కూడా మనం గమనిస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియులారా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ వెల్లడవుతున్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఈ 2వ వచనం 3వ వచనంలో దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రేమ వెల్లడవుతుంది తన ప్రజల పట్ల. ప్రియమైన వాళ్ళ, అందుకనే 3వ వచనంలో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియులారా, తన ప్రజల పట్ల తన కృపను నిరంతరము చూపే దేవుడుగా ఉన్నాడు. తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నో కష్టమైన పరిస్థితులు అక్కడ 33వ అధ్యాయం
11వ వచనంలో చూస్తే అక్కడ మనుషులు నివాసం లేనట్లుగా ఉంది. అక్కడ ప్రియమైన వారులారా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా అక్కడ నివాస యోగ్యముగా లేని అప్పటికి కూడా చూస్తాం జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు కనుక స్వరమును వినిపింపజేస్తానంటున్నాడు. అరణ్యములో ఏముంటుందండి? అక్కడ పరిస్థితులు అరణ్యము లాంటి పరిస్థితులు అయినాయి. కనీసం జంతువులు కూడా నివసించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన ప్రజల పట్ల తన ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 136లో ప్రియమైన వాళ్ళ 2-3 వచనాలను మనం చూస్తాం. తర్వాత ప్రియమైన వాళ్ళ చూడండి 4వ వచనం నుంచి 9వ వచనం మనం గమనిస్తే 136 4వ వచనం నుండి ప్రియులారా 9వ వచనం వరకు మనం గమనించినట్లయితే తన ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించుటలో మంచివాడుగా ఉన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల తన మంచితనమంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైన వారులారా ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన ఒక్కడే మహాచర్య కార్యములను చేయవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. దేవుని యొక్క కృప తన ప్రజల పట్ల నిరంతరము చూపే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు అన్న వాక్యంలో సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇంకా మనం చూస్తే ఇదే 136 మరి 10వ వచనం నుంచి 15వ వచనం వరకు గమనించినట్లయితే చూడండి ప్రియమైన వాళ్ళరా వారిని ఎడారిలో ఆయన త్రోవ చక్కగా వారిని నడిపించిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశములో తొలిచూలును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ప్రియులారా ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పించాడు. ఇశ్రాయేలీయులు అంటే తన ప్రజలను కనుక ఆయన విడిపించేవాడు కాదు ప్రియులారా. అందుకనే 12వ వచనంలో ఆయన చాచి తన బాహు బలము చేత వారిని రప్పించెను ప్రియులారా. అంతేకాదు 13వ వచనంలో కూడా మనం చూస్తే ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆ చీల్చి వారిని ఎర్ర సముద్రంలో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని వచ్చాడు. 14వ వచనంలో చూస్తే ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. ఆనాడు మోషేను వెంటబెట్టుకొని పిలుచుకొని తన ప్రజలైనటువంటి వారి యొక్క బానిసత్వములో ఉన్నటువంటి వారిని విమోచించి గొప్ప రక్షణ వారికి కలుగజేశాడు. ఈనాడు ప్రియులారా నేను కూడా గొప్ప రక్షణ పొందటానికి కొరకై తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి ఈ లోకములో పాపములో శాపములో కొట్టిమిట్లాడుతున్నటువంటి మనలందరినీ విడిపించటానికి ఆ దేవాతి దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను ఏ విధంగా వారిని తోడుగా ఉండి ప్రియులారా వారిని ప్రేమించి వారి పట్ల దయచూపి వారి పట్ల ప్రేమ చూపి తన ప్రజలను ఐగుప్తులో నుండి ఎలాగైతే విడిపించి మంచి దేవుడుగా ఉన్నాడో
అలాగే ప్రియమైన వాళ్ళరా, వారిని ఎడారిలో ఆయన చక్కని త్రోవాన వారిని నడిపించాడు. 16వ వచనంలో వాగ్దానం చేశాడు, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ప్రియులరా, తన ప్రజలను తోడుకొని వస్తాడు. కొన్ని పరిస్థితులు, అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడు ప్రియులరా, మనం కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకనంటే మన పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ప్రభు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతాడు అని లేఖనం చదివిస్తూ ఉంది. కనుక ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రియులరా, మనము ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఎందుకని అని అంటే, తన ప్రజల పట్ల దేవుడు తోడుగా ఉన్నాడు. తన ప్రజలకు అనుగ్రహం చూపించాడు. తన ప్రజల పట్ల ప్రేమ చూపించాడు. కనుక ప్రియమైన వాళ్ళ వాగ్దానం చేశాడు 16వ వచనంలో. చూడండి, అరణ్య మార్గమున ఆయన తన త్రోవ తన ప్రజలను తోడుకొని వచ్చెను. ప్రియులారా, చూసారా? కనుక 17 నుంచి 22 వచనాల వరకు చూడండి. ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, దీనులపై దయ చూపుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రియులారా, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. చూసారా? ప్రియమైన వాళ్ళరా, అమోరీలో రాజైన సీహోనును ఆయన హతము చేసెను. 20వ వచనం, బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. 21వ వచనం, ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ప్రియులారా, చూసారా? ఆయన కృప నిరంతరము మనతో ఉంటుంది. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరము ఉండును అని దేవుడు తన ప్రజల పట్ల అధైర్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మనము గమనిస్తే 22వ వచనం కూడా చదువుతాను, గమనించండి ప్రియులారా. 23వ వచనం గమనిస్తే, శత్రువుల నుండి కాపాడుతున్నాడు. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ప్రియులారా, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి ఏ విషయంలో, ఏ పరిస్థితుల్లో దేవునికి దూరమై ఉన్నావని నీవు దిగులు చెందకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన పక్షమున ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన శత్రువుల నుండి మనల్ని కాపాడుతున్నాడు. 23వ వచనం, తాను సృష్టించిన, ప్రియమైన వారలారా, సృష్టించి జీవులను పోషించుటలో కూడా మంచివాడుగా ఉన్నాడు. ప్రియులారా, అంతేకాదు 25వ వచనంలో ప్రియులారా మనం చూస్తే ఆయన 24వ వచనం, తాను సృష్టించిన జీవులను పోషిస్తున్నాడు, పోషించుటలో మంచివాడుగా ఉన్నాడు. 25వ వచనంలో కూడా చూస్తే కొత్త నిబంధన ఒకటి చేశాడు, కొత్త ఒడంబడిక చేశాడు. ప్రియులారా, అంటే అధికమైన ప్రేమ, మంచితనము తన ప్రజల పట్ల చూపి వారి పాపము నుండి లేకపోతే వారి చెర నుండి విడిపించి, ప్రియులారా, ఆయన ఏం చేశాడంటే మంచివాడుగా ఉండి ఆ చెర నుండి విడిపించి ఆ పరలోకపు యాత్ర వారిని క్షేమంగా నడిపించాడు. ఆ పరలోక రాజ్యానికి క్షేమంగా వారిని సురక్షితముగా నడిపించాడు. శత్రువుల పై నుండి, సాతాను నుండి
వాడి హస్తముల నుండి తప్పించి విడిపించి పరలోకానికి నడిపించే మంచి దేవుడుగా ప్రభువు మనకున్నాడు ప్రియులారా. చూద్దామా ఆ విషయంలో 25వ వచనంలో, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. 26వ వచనంలో మనం చూస్తే, ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియులారా, చూసారా, మన దేవుడు తన ప్రజలను ఆనాడు విడిపించాడు, ఈనాడు తన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ప్రియులారా, వారికి ఏ విధంగా తోడుగా ఉండి తన ప్రజలను విడిపించాడో, మేలు కలుగజేశాడో, ఆ దయగలిగిన మంచి దేవుని యొక్క అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది అని మనం చూసాం. గనుక ప్రియమైన వాళ్ళ ఆయన కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. మునుపుటి క్షేమస్థితి కంటే నేను ఈ దేశాన్ని క్షేమస్థితిలోనికి తీసుకొస్తా, ఇదే యెహోవా వాక్ అని 33:11 చివరి భాగంలో చూస్తాం. కాబట్టి తన ప్రజల పట్ల దయగలిగిన దేవుడుగా ఉన్నాడు, తన ప్రజల పట్ల కృపగలిగిన దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, దేవుని అనుగ్రహము, ప్రేమ వెల్లడి చేస్తూ ఉన్నాడు మన పట్ల. తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించుటలో మంచి దేవుడుగా ఉన్నాడు. వారిని ఎడారిలో చక్కని త్రోవన నడిపించారు. ఎడారిలో ఎలాగుంటుందండి త్రోవలే ఉండవు, త్రోవలే కనపడవు. అలాంటి పరిస్థితుల్లో చక్కని త్రోవలో నడిపించాడు. 16వ వచనంలో వాగ్దానం చేశారు. వారికి ప్రియమైన వాళ్ళరా వాగ్దానం చేశాడు దేవుడు. అందుకనే దీనులపై దయ చూపుతూ శత్రువుల నుండి కాపాడుతున్నాడు. సాతాను తాను సృష్టించిన జీవులన్నిటికీ ఆహారం ఇచ్చి వాటిని పోషించుటలో మంచి ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకని ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, వడకవు, పంటను సమకూర్చుకోవు. మీరెందుకు బాధపడతారు? వాటికంటే శ్రేష్ఠులు కదా అని వాక్యంలో కూడా రాయబడి ఉంది కదా ప్రియులారా. కనుక ఏ పరిస్థితిలో మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తన మంచితనమంతా మన పట్ల చూపించే దేవుడు. ప్రేమ, మంచితనం తన ప్రజల పట్ల, తన పాపముల నుండి, వారి చెర నుండి విడిపించి ప్రియులారా వారి జీవిత యాత్రలో పరలోక వారసత్వానికి వారిని క్షేమంగా నడిపిస్తూ శత్రువు అయిన సాతాను నుండి, వాడి హస్తముల నుండి తప్పించి పరలోక రాజ్యానికి నడిపించే దేవుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్నాడు. కాబట్టి అధైర్యపడక ప్రియులారా, దేవుని యందు గొప్ప విశ్వాసంతో ఈ యాత్రా జీవితంలో దేవుడు నమ్మదగిన వాడు, మనకు తోడుగా ఉండేవాడు, యెహోవా మంచివాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోక మన హృదయాల్లో తన వాక్యాన్ని భద్రపరుచుకొని ఆ దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారంగా ఉండునట్లు దేవుడు మనలందరినీ కూడా తన రాకడ కొరకు సిద్ధపరిచి కాపాడి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీ ప్రజలను ప్రేమించే దేవుడు, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో మీరు ఆదరించి, ఓదార్చి, సేద తీర్చి మీతో కూడా నిత్య రాజ్యంలో ఉండటానికి కొరకై సిద్ధపరిచే దేవుడుగా మీరు మాకు మంచి దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు ప్రభా. ప్రార్థించమని కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, తోడుగుండండి. ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. వారికి ఉన్న సమస్యను విడిపించి విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఫ్యామిలీ కోసం ప్రార్థించమని కోరిన బ్రదర్ ఫ్యూచర్ కోసం ప్రార్థించమని కోరారు, సహాయించి. సైమాన్
పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించుము, తన వర్కులో తోడుగుండి సహాయపడము. నాని ఆర్థిక ఇబ్బందులు గురించి, మంచి ఆరోగ్యం గురించి ప్రార్థించమని కోరారు. సహాయించి మెర్సీ పాల్రాజ్, దేవా ఇమ్మాని పాల్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించు, వారికి కూడా తోడుగుంచి సహాయపడు. పాల్ రక్షణ కొరకు కూడా ప్రార్థించమని కోరారు. ప్రభువా, ప్రార్థించమని కోరిన నీ ప్రియ బిడ్డలందరికీ మీరే ఇశ్రాయేలు ప్రజలను ఆదరించినట్లుగా నీ ప్రజలను కూడా ఆదరించి ఓదార్చి మీరు ఉద్దేశించిన ప్రకారం మీ నిత్య రాజ్యంలో ఉన్నట్టుకు సిద్ధపరచమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.